నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. తారక రత్న గారు హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత మనం బాలకృష్ణ గారిని చూసాం. చాలా శ్రద్ధగా ఉన్న పనులన్నీ పక్కన పెట్టి తారక రత్న గారి దగ్గరే ఉంటున్నారు. ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారు. అవును, ఏం చెప్తారు? అంటే ఇక్కడ తారక రత్న కంటే బాలకృష్ణ గారికి తారక రత్న వాళ్ళ ఫాదర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే అన్నదమ్ముల్లో ఆయన చాలా అమాయకుడు. తర్వాత అసలు పెద్దింటి సంబంధాన్ని చేసుకున్నాడు. అక్కడ యు విశ్వేశ్వరరావు అని ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీసే ప్రొడ్యూసరు ప్లస్ ఆయన బంధువు కూడా అవుతాడనమాట. ఆ యు విశ్వేశ్వరరావు అంటే చాలా ఇండస్ట్రీలో అందరికీ చాలా గొప్ప. రామారావు గారితో కంచుకోట, దేశద్రోహులు ఇట్లాంటి సినిమాలు తీశాడు. అభ్యుదయ భావాలతో కూడా సినిమా తీశాడు. అట్లాంటి వ్యక్తి తన కూతుర్ని ఇక్కడ నందమూరి మోహన కృష్ణకి ఇద్దాం అనుకున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చాలా పెద్ద ఎత్తున చాలా గర్వపడింది అన్నమాట. ఒక మంచి అంటే ఆయన మోహన కృష్ణ మంచి కెమెరామెన్, చాలా మంచి కెమెరామెన్ అన్నమాట. అయితే ఆల్మోస్ట్ ఆల్ రామకృష్ణ సినీ స్టూడియోస్ తీసే పిక్చర్స్ అన్నిటి కూడా మోహన కృష్ణే ఉండేవాడు. అలాగే బాలకృష్ణ తొలి రోజుల్లో కోడి రామకృష్ణ చేస్తున్న సినిమాలకు కూడా ఈ మోహన కృష్ణే ఉండేవాడు. తర్వాత సినిమాలు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత సినిమాలు రాలేదు, ఆదాయం లేదు, మరి ఇచ్చిన షేర్ ఏమైపోయిందో తెలియదు. మాకు చాలా ఎందుకో నిర్మోహమాటంగా వ్యవహరించడం ఆయన తెలియదు. సిగ్గుతో కుచించుకుపోయేవాడు. ఎవరు కనిపించినప్పుడు నమస్తే సార్, బాగున్నాను, అంతేగాని ఏం బాగోడండి, ఎంతమంది అండి మా దగ్గర అవకాశాలు అందిపుచ్చుకున్నారు, ఒక్కడికి నేను గుర్తులేదండి అని పరుషంగా మాట్లాడిన పాపానికి పోలేదు ఆయన. గనక ఆయన అంటే బాలకృష్ణ గారికి చాలా అభిమానం అన్నమాట. ఈరోజు నిజంగా ఈ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈ అటాక్ రావడం వల్ల బతికిపోయాడు. కానీ అదే మామూలుగా ఎవరింట్లో వాళ్ళు ఉంటుండగా ఇట్లాంటిది ఏదైనా వచ్చినట్టయితే చాలా దెబ్బ తినేసేవాడు. ఎవరు తారక రత్న మాట ఇంట్లో ఉంటాడు, సకాలానికి ఇంత కాస్ట్లీ వైద్యం అందదు కదా. ఇప్పుడు ప్రెస్టేజీ ఇష్యూ వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ జరగకూడదు ఏదైనా తారక రత్న జరిగిందంటే జీవితాంతం నిందమొయ్యాలి ఎవరు, చంద్రబాబు. అలా జీవితాంతం నిందమొయ్యాలి ఎవరు, మన లోకేష్. అందువల్ల ప్రాణాలు ఉడ్డైనా సరే తారక రత్నని అంటే బ్రతికించుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఒకటి. తర్వాత తారక్కి తన కుటుంబం అంటే చాలా ప్రాణం అన్నమాట. ఎందుకంటే అన్నదమ్ముడు మన కళ్యాణ్ రామ్ని ఎలాగైతే చూస్తాడో తారక రత్నని కూడా అలాగే చూస్తాడనమాట. చాలా మంచి ఒక ఆప్యాయత, అనురాగం ఉంది. కనుక ముఖ్యంగా తారక్ కూడా ఆయన తారక రత్న తాలూకు ఆ చావు, ఆ సమస్య, ఆ చావు బ్రతుకులు కళ్ళారా చూద్దాం అన్నట్టు పట్టుదలతో ఉన్నాడు. చావు ఎలాగొస్తుందో చూస్తాను అనేటువంటి ఆ చావుని బెదిరించే ప్రయత్నంలో ఉన్నాడన్నమాట. నిజమే, ఆయన అనుకున్నట్టుగా లేచి ఆయన అనుకున్నట్టుగా గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది, వైద్యానికి సహకరిస్తుంది. అయితే పూర్తిగా కోలుకొని ఎప్పుడు లేచి కూర్చుంటాడు అనేటువంటి విషయంతో ఇక బాలకృష్ణ చాలా పట్టుదలతో కూర్చున్నాడు అక్కడ. ఇల్లు మర్చిపోయాడు, వాకిలి మర్చిపోయాడు. ఒక పక్క ఎవరు మన అప్పుడే 6th డే అయిపోయింది, లోకేష్ పాదయాత్ర చేసి అక్కడ మన చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆయన విలవిల్లాడిపోతున్నాడన్నమాట. ఏమిటి ఎప్పుడు లేనింత మనం మోసేస్తున్నామని బాధతో ఉన్నాడన్నమాట. ఇవన్నిటినీ భరిస్తూ కేవలం తారక రత్న దగ్గరే ఉంటూ మన బాలకృష్ణ ఉన్నాడంటే మోహన కృష్ణ మీద ఉన్న ప్రేమ. మోహన కృష్ణకి తారక రత్న ఒకటే కదా కొడుకు. అట్లాంటి మరి ఆ కొడుకుని దక్కించుకోకపోయినట్టయితే మరి ఆ కుటుంబం ఏమవుద్ది? అందువల్ల ఆయన సరెండర్ అయిపోయాడు అన్నమాట. ఈ కొడుకులు కళ్యాణ్ రామ్ని తారక్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ సహాయంతో
ఈయన రాత్రింబాబులు అక్కడ సేవలు చేసుకుంటూ ఉంటున్నాడు. పైగా ఆయన తెలిసిన పూజలు, ఆయన తెలిసినటువంటి మామూలుగా దీన్ని ఏమంటారు మృత్యుంజయ మంత్రాలు కానీ ఏవైనా సరే ఆయనకి దేని మీద అయితే విశ్వాసం ఉందో అవన్నీ కూడా ఆయన పట్ల ప్రదర్శిస్తూ ఉన్నాడు. అండ్ తెలుగుదేశం పార్టీకి అలానే నందమూరి కుటుంబానికి కూడా తారక రత్నను కాపాడుకోవడం చాలా ముఖ్యమైపోయింది. అవునమ్మా, ఇటు పార్టీకి అటు కుటుంబానికి కూడా. అవునా, ఏమంటారు? అది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రివర్స్లో అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశారు. ఏముంది, లోకేష్ అడుగు పెట్టాడు, ఈయన ప్రాణం పోయింది, ఎంతమంది ప్రాణాలు తీసేస్తారా అని అడిగింది ఎవరు? ఆ మహానటి రోజా. ఏంటంటే అక్కడెక్కడో అడుగు పెట్టారట, ఎనమండుగురు పోయారట, ఇంకెక్కడో అడుగు పెట్టారట, 3 పోయారట, గోదావరి పుష్కరాల్లో అడుగు పెట్టారట, 19 పోయారట. వీళ్ళు అడుగు పెట్టబట్టిపోయారా అంటే ఇలాగా నిందలు వేస్తారనేటువంటి భాష మాట. ఆవిడకి ఎంత గుండె ధైర్యం లేకపోతే చక్కగా అమెరికాలో బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి లోకేష్ని వాడు వీడు అంటుందా? తెలుగుదేశంలో అభిమానులకి ఒక్కరికి కూడా ఆ పౌరుషం లేదా? నువ్వు మాట్లాడు, రాజకీయం మాట్లాడు, కానీ వాడు వీడేంటి? అంత చదువుకున్న వ్యక్తిని నువ్వు వాడు వీడని పిలుస్తావా? అలాగే వాడెవడో ఉన్నాడు ఒకడు, అంటే ఒక పనికి వాళ్ళ మాట, అట్లాంటి వాళ్ళని వాడే అంటాం అనుకోండి. వాడు ఏంటంటాడంటే ఏమి లెగ్గరా బాబు నీది అంటాడు. అది తప్పు కదా. మరి నీ లెగ్గ మంచి లెగ్గ, నీ లెగ్గ ఏదైనా పవర్ఫుల్ లెగ్గ, నీ లెగ్గ ఏమైనా పార్టీకి ప్రయోజనం చేకూరే లెగ్గ, నీది అలాంటి లెగ్గే కదా. మరి ఇది చెప్పుకుంటావు కనుక ఇట్లాంటి బాధలు ఉంటాయని వాళ్ళు తలడిల్లిపోతున్నారు అన్నమాట. సో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఇటువంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఎవరికి మంచిది కాదమ్మా. ఇప్పుడు వాళ్ళే చేయడం కాదు, వీళ్ళు చేసినా దాన్ని మనం హర్షించకూడదు అన్నమాట. ఎందుకంటే ముందు ఆ ప్రాణం కాపాడుకోవాలని ఆలోచించాలి. ఆ ప్రాణం ఒకళ్ళు పొమ్మంటే పోయేది కాదు, భగవంతుడి సృష్టి అది. అర్థమైందా? అందులో వాళ్ళకి ఏదైనా మన పుణ్యం చేసుకున్నట్టయితే ఏదో రూపంలో ఆ పుణ్యం కాపాడుతుంది. లేదా ఇంతటితో ప్రాణం పోవాలని రాసిపెట్టి ఉంటే ప్రాణం పోతుంది. అది ఒకరి మీద నింద వేస్తే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది ప్రాణాలు పోవడానికి ఏంటి? ప్రాణం పోవాలని కోరుకుంటే ప్రాణం పోద్దా? అలాగైతే ఎప్పుడు పడితే అప్పుడే ఎవరికైనా మనసు కోపం కలిగించినట్టయితే వాడు ప్రాణం పోవాలని చెప్పిస్తారు. పోతుందా ప్రాణం? పోదు. మృత్యుంజయ మంత్రం జపించిన తర్వాత తారక రత్న గారు హార్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అయిందని చెప్తారు. అలానే కొంతమంది పురోహితులు, పండితులు కూడా మృత్యుంజయ హోమం చేపిస్తే ఇంకా మంచిది, కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధువులతో కానీ. సో అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందంటారు? అటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాడు, బాలయ్య బాబే చేపడతాడు. ఎందుకంటే జరిగినటువంటి ఘోరాలు చిన్నవి కాదమ్మా. ఇప్పుడు జానకిరామ్ పోయినాడు, హరికృష్ణ పోయినాడు. ఎలా పోయినాడు? ఇద్దరు కూడా యాక్సిడెంట్లోనూ పోయారు కదా, అకారణంగా పోయారు కదా. వారికి ఆయుష్ చెల్లిపోయిపోవడం కాదు, అకారణంగా. హరికృష్ణ వెనకేమో వాటర్ ఉంటే ఇలా తిరిగాడు, వెనక్కి తిరిగి ఆ వాటర్ బాటిల్ తీసుకునేలోగా కొట్టేశాడు అంతే డివైడర్ని. చూడండి ఎంత ఇప్పుడు ఏదైనా ర్యాష్గా డ్రైవ్ వెనక వాటర్ బాటిల్ ఉంటే ఎవరిని అడిగితే ఎవరెవరు? ఆ మృత్యువు దగ్గరికి వచ్చింది కాబట్టి అలాగైపోయింది. కానీ ఆ వాటర్ బాటిల్ ఎవరైనా అంటే బాగుంటుంది కదా. పోనీ లేదా ఏదో ఒక మూలని ఆ కారు ఆపుకొని చక్కగా వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుకొని వాటర్ తాగితే ఈ మృత్యువు వచ్చేది కాదు కదా. అకారణంగా మృత్యు గుహరాల్లోకి తోసేదే టైము. దానికోసమే మృత్యుంజయ మహామంత్ర తాలూకు యాగాలు కూడా చేయాలి, చేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. పండితులు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.